హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎడిటోరియల్ ప్రారంభించే ముందు మీకు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ ఇవాళ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మనకి యూపీఎస్సి ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడమ్మా ఇవి మనకి 3 లొకేషన్స్లో ఆఫ్లైన్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 చోట్ల కూడా యూపీఎస్సి ఆఫ్లైన్ క్లాసెస్కి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రమ్ ఫస్ట్ మే నుంచి మీకు న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభం అవుతున్నాయి. యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ మే లోపు మీరు జాయిన్ అయ్యి కొత్త బ్యాచెస్ని ఫస్ట్ మే నుంచి ప్రశాంతంగా చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ప్రస్తుతం 50K సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. మీ అందరికీ తెలిసిందే, యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్ సంఖ్య 50,000 దాటింది. సో ఈ సందర్భంగా వీఆర్ గివింగ్ సమ్ స్పెషల్ ఆఫర్స్ టు యూ. 10,000 రూపీస్ ఆఫ్. మీకు ఫీజు పైన 10,000 రూపీస్ ఆఫ్ ఉంది. సో 30th ఏప్రిల్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు కేవలం 60,000 రూపాయలకే యూపీఎస్సి ఆఫ్లైన్ పొందవచ్చు. యూపీఎస్సి ఆఫ్లైన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి యూపీఎస్సి ఆన్లైన్ అనేది కాంప్లిమెంటరీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్కి డబుల్ బొనాంజా అనమాట. కేవలం 60,000కి యూ విల్ గెట్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ అండ్ బోత్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, అవర్ స్టాండర్డ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మరి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఎవరికి కాల్ చేయాలి? మీ అందరికీ తెలుసు, ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి. ఓకేనా? 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయిపోండి. చక్కగా ఫస్ట్ మే నుంచి ఫ్రెష్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ 50K సెలబ్రేషన్స్లో భాగంగా వీఆర్ రన్నింగ్ ఆఫర్స్ ఆన్ సెవరల్ అదర్ కోర్సెస్ ఆల్సో. గ్రూప్ 1కి, యూపీఎస్సి ఆన్లైన్కి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్కి, ఆప్షనల్స్కి అన్నింటిపైన కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. అన్నీ కూడా 30th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడ్. యూజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ డూ కమెంట్. మరి ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దామా? ఎస్, లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్ టుడే. The title of the editorial says outrage without borders. outrage అంటే అర్థం ఏంటి? కోపం. ఎంత కోపం? స్ట్రాంగ్ రియాక్షన్ ఆఫ్ యాంగర్ వితౌట్ బార్డర్స్. తెలుగులో మనం అంటాం చూడండి, కట్టలు తెంచుకున్న ఆగ్రహం, కట్టలు తెంచుకున్న కోపం అంటాం. అంటే బార్డర్స్ లేని, ఎటువంటి బౌండరీస్ లేనంత కోపం అవుట్రేజ్ అని అంటాం. స్ట్రాంగ్ యాంగర్, ఏ స్ట్రాంగ్ రియాక్షన్ ఆఫ్ యాంగర్. ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుందనుకోండి, అండ్ ఇట్ క్రియేటెడ్ పబ్లిక్ అవుట్రేజ్. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పబ్లిక్ ఇష్టపడలేదు, కోపంగా రియాక్ట్ అయ్యారు అని చెప్పేటప్పుడు ఇలాంటి పదాన్ని మనం ఉపయోగిస్తాం అనమాట. అస్సాం పోలీస్ యాక్షన్ అగెన్స్ట్ మెవానీస్ రిమార్క్స్ ఈజ్ ఎ బ్లేటెంట్ మిస్యూజ్ ఆఫ్ ద లా. జిగ్నేష్ మెవానీ ఈజ్ ఎ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనకి ఫ్రమ్ గుజరాత్. ఆయన నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తూ కొన్ని మాటలు అనడం జరిగింది. ఆ మాటలకి వ్యతిరేకంగా ఆన్లైన్లో ఆయన పెట్టడం జరిగింది. దానికి అస్సాంలో ఉన్న పోలీసులు రియాక్ట్ అయ్యారు. అస్సాం పోలీస్ స్టేషన్లో ఎవరో కంప్లైంట్ చేశారు, ఈ జిగ్నేష్ మెవానీ ఇలా అంటున్నారు మోదీ గారి గురించి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన చేసిన రిమార్క్స్ వల్ల ఇది శాంతి భద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందని రకరకాల అభియోగాలు ఆయన పైన మోపి ఆయన పైన కేసు పెట్టారు. ఎవరు? అస్సాం పోలీసు గుజరాత్ వచ్చి ఆయన పైన కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇలా అస్సాంకి చెందిన పోలీసులు గుజరాత్లోకి ఎంటర్ అయ్యి గుజరాత్లో ఉన్న ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది ఏ బ్లేటెంట్ మిస్యూజ్ ఆఫ్ ద లా. బ్లేటెంట్ అంటే అర్థం ఏంటంటే నిస్సిగ్గుగా అని అంటాం. బ్లేటెంట్ అంటే ఒక తప్పు ఓపెన్గా చేస్తే దాన్ని బ్లేటెంట్గా చేయడం అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్లేటెంట్ అనే పదం మీరు లైఫ్లో మర్చిపోరు. రోడ్డు మీద ఒక ఎమ్మెల్యే కొడుకు కారులో వెళ్తున్నాడు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగలేదు, ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. వెంటనే వచ్చి నేను ఎవడో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా అని భయపెట్టి బెదిరించి ట్రాఫిక్ పోలీసుని పక్కకు నెట్టేసి తను వెళ్ళిపోయాడు. సో అక్కడికి ఏం చేశాడు? హీ హాజ్ బ్లేటెంట్లీ, అంటే ఓపెన్గా, సిగ్గు లేకుండా, తాను చేసిన తప్పనే భావం లేకుండా హీ హాజ్ ఓపెన్లీ ఎక్సర్సైజ్డ్ అండ్ వాళ్ళ ఫాదర్కున్న పవర్ని తను ఉపయోగించి ట్రాఫిక్ సిగ్నల్ని
ఉల్లంఘించడం అనేది జరిగింది. అలా అనమాట. ఇక్కడ కూడా బ్లేటెంట్ మిస్యూజ్ ఆఫ్ లా, చట్టాన్ని వీళ్ళు తప్పుగా మిస్యూజ్ చేస్తున్నారు. ఎవరు? పోలీసులు మిస్యూజ్ చేశారు. అది కూడా ఓపెన్గా నిస్సిగ్గుగా చేశారు అనే అర్థం అనమాట. సో బ్లేటెంట్ అనే పదం ఎప్పుడు పాజిటివ్ సెన్స్లో వాడరు, నెగిటివ్ సెన్స్లో వాడతారు. ఓపెన్గా అన్అషేమ్డ్గా, సిగ్గు లేకుండా చేయడం ఒక తప్పు పని. ది అరెస్ట్ ఆఫ్ గుజరాత్ ఇండిపెండెంట్ లెజిస్లేటర్, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఇండిపెండెంట్ లెజిస్లేటర్ జిగ్నేష్ మెవానీ బై ది అస్సాం పోలీస్ ఈజ్ అన్ egregious instance of the misuse of law to target a vocal critic of the union government. The arrest of Gujarat independent legislator Jignesh Mevani by the Assam police. ఈ అరెస్ట్ ఎటువంటిదమ్మా? ఈజ్ అండ్ ఎగ్రిజియస్ అంటే స్టూపిడ్ అని అర్థం. అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ లాజికల్, సంథింగ్ దట్ ఈస్ నాట్ రైట్, సంథింగ్ దట్ ఈస్ షాకింగ్, సంథింగ్ దట్ ఈస్ అవుట్స్టాండింగ్లీ బ్యాడ్, అబ్సల్యూట్లీ బ్యాడ్, స్టూపిడ్, వెరీ బ్యాడ్, స్టూపిడ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట దీనికి. ఇది ఒక బ్యాడ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద మిస్యూజ్ ఆఫ్ లా, చట్టాన్ని మిస్యూజ్ చేసిన ఒక ఎగ్జాంపుల్. ఇన్స్టెన్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ అని, ఒక సంఘటన అని. ఫర్ ఇన్స్టెన్స్ అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అనడానికి ఫర్ ఇన్స్టెన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే చట్టాన్ని తప్పుగా ఉపయోగించుతున్నారని చెప్పడానికి ఇది ఒక సంఘటన కింద మనం ఉదహరించవచ్చు. రైట్? చట్టాన్ని తప్పుగా ఉపయోగించి దేనికోసం? టు టార్గెట్ ఏ వోకల్ క్రిటిక్. క్రిటిక్ అంటే ఎవరు? విమర్శించేవాడు. వోకల్ అంటే మాటలు దాచుకోకుండా ఓపెన్గా బయటికి మాట్లాడేవాళ్ళు. ఎవరిని? ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. అంటే యూనియన్ గవర్నమెంట్ని ఓపెన్గా విమర్శిస్తున్న ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి చట్టాన్ని తప్పుగా ఉపయోగించుకున్న ఒక ఇంపార్టెంట్, ఒక స్టూపిడ్ లేదా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇది అని చెప్పి చెప్పవచ్చు అని చెప్పి చెప్తున్నారు. There are several aspects about his arrest that ought to cause shock and revulsion to those who believe in law and democracy. ఈ అరెస్ట్ విషయంలో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అంటే చాలా అంశాలు ఉన్నాయి. దట్ ought to cause, ought to అంటే సింపుల్ అమ్మా, షుడ్, దట్ షుడ్ కాజ్ షాక్ అండ్ రివల్షన్. రివల్షన్ అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ లోత్, అసహ్యం, మనకి అసహ్యాన్ని, డిస్గస్ట్. ఏంటిది, ఇలా చేస్తున్నారా? చట్టం మరియు డెమోక్రసీ పైన నమ్మకం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇన్సిడెంట్ చూస్తే ఒక రివల్షన్ వస్తుంది, ఒక అసహ్యభావం వచ్చేస్తుంది, షాక్ వస్తుంది. ఇలా జరుగుతోందా అనే ఫీలింగ్ అనేది వస్తుంది అని అర్థం. రివల్షన్ అంటే అర్థం ఏంటి? ఏ సెన్స్ ఆఫ్ డిస్గస్ట్, అసహ్యభావం, లోతింగ్ అన్నా డిస్గస్టింగ్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. మిస్టర్ మెవానీస్ ట్వీట్స్, ఆయన ఏం చేశారు? బేసికల్గా ట్వీట్ చేశారు ట్విట్టర్లో. సబ్సిక్వెంట్లీ విత్హెల్డ్ బై ట్విట్టర్, తర్వాత ట్విట్టర్ వాటిని విత్హోల్డ్ చేసేసింది. డిస్క్రైబ్డ్, ఓకే, ఏం చెప్పారు ఈయన? డిస్క్రైబ్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ యాజ్ ఎ గాడ్సే వర్షిప్పర్. ఆయన గాడ్సేని వర్షిప్ చేసే వ్యక్తి, గాంధీని వర్షిప్ చేసే వ్యక్తి కాదు, గాడ్సేని వర్షిప్ చేసే వ్యక్తి. బట్ ఆల్సో కంటైన్డ్ an appeal to him to call for peace in some areas of Gujarat that witnessed communal violence. ఆయన ట్వీట్లో గాడ్సే వర్షిప్పర్గా మోదీని అభివర్ణించారు. అది ఒకటి. ఇంకా ఏమన్నారు ఆయన? అదే ట్వీట్లో ఇట్ ఆల్సో కంటైన్ అన్ అపీల్ టు హిమ్, ఒక అపీల్ చేశారు. ఏం అపీలు? దేనికోసం? టు కాల్ ఫర్ పీస్, శాంతిని కోరుకుంటూ, శాంతి కావాలి, పీస్ కావాలి. ఎక్కడ? ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ గుజరాత్లో ఉన్న సమ్ ఏరియాస్లో. ఎటువంటి ఏరియాస్? సమ్ ఏరియాస్ దట్ విట్నెస్డ్ కమ్యూనల్ వైలెన్స్, మతపరమైన హింస ఏదైతే కొన్ని ఏరియాస్లో గుజరాత్లో వచ్చిందో, అంటే గుజరాత్లో హిందూ ముస్లింకి కొన్ని చోట్ల హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి, కమ్యూనల్ వైలెన్స్ జరిగింది. ఆ చోట పీస్, శాంతి కావాలని చెప్పి మీరు కోరుకోండి, మీరు పిలుపునివ్వండి అని చెప్పి ఆయనకి అపీల్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ విట్నెస్ అనే పదం రాశారు. విట్నెస్ అంటే మీనింగ్ ఏంటి? విట్నెస్కి చాలా మీనింగ్స్ ఉంటాయి. మామూలుగా విట్నెస్ అంటే సాక్షి, కోర్టులో విట్నెస్ వచ్చాడు అంటాం, సాక్షి. అది నౌన్ రూపంలో తీసుకుంటే, ఇక్కడే వెర్బ్ రూపంలో వాడారు. సంథింగ్ దట్ విట్నెస్డ్ అన్నారు. విట్నెస్కి ఇంకో మీనింగ్ ఏంటంటే టు సీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్ ఇన్ ద మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నేను ఒక యాక్సిడెంట్ని నా కళ్ళారా చూశాను, నేను విట్నెస్ చేశాను. దట్ మీన్స్ టు ఎక్స్పీరియన్స్, టు సీ అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడే మీనింగ్ వచ్చింది. సమ్ ఏరియాస్ ఆఫ్ ద గుజరాత్ దట్ ఎక్స్పీరియన్స్డ్
కమ్యూనల్ వైలెన్స్ జరిగిన కొన్ని ఏరియాస్లో శాంతి జరిగేలా చూడమని చెప్పి ఆయనకి అపీల్ చేయడం అనేది జరిగింది. అదే ప్రాసెస్లో ఆయన గాడ్సే వర్షిప్పర్గా అభివర్ణించడం కూడా జరిగింది. ఇట్ ఈస్ క్లియర్ దట్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ హార్ష్ క్రిటిసిజం ఆఫ్ ద PM, there is nothing in it that can be seen as affecting public tranquility or causing divisions in society. ఆయనపైన ఎటువంటి కేసులు పెట్టారు? ఈయన చేసిన ట్వీట్ వల్ల పబ్లిక్ ట్రాంక్విలిటీ దెబ్బతింటుంది. ట్రాంక్విల్ అంటే ప్రశాంతత, ప్రశాంతత, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, గోల గట్రా లేకుండా ప్రశాంతంగా ఉన్న దాన్ని ట్రాంక్విల్ అంటాం. ఈయన చేసిన ట్వీట్స్ వల్ల పబ్లిక్ ట్రాంక్విలిటీ దెబ్బతింటుందని, అలాగే ఇంకా ఏమన్నారు, కాజింగ్ డివిజన్స్ ఇన్ సొసైటీలో అది డివిజన్స్కి దారి తీస్తుందని చెప్పి ఆయన పైన కేసులు పెట్టేశారు. ఆయన హార్ష్గా మాట్లాడారన్న మాటే తప్పితే ఆయన చెప్పిన దాంట్లో సొసైటీలో డివిజన్స్ క్రియేట్ అయ్యేలాగా, పబ్లిక్ ట్రాంక్విలిటీని దెబ్బతీసేలాగా, ప్రశాంతతని దెబ్బతీసేలాగా అందులో ఏమీ లేదు అని చెప్పి ఈ సెంటెన్స్ మీనింగ్. నాట్ ఓన్లీ హ్యావ్ ద పోలీస్ ఇన్వోక్డ్ ద ఎంటైర్ gamut of offences related to inflammatory speech, breach of peace and outraging of religious feelings, but provisions related to conspiracy and hacking of computers have also been added for good measure. చూసారా సెంటెన్స్ ఏం రాశారు? పోలీసులు దే ఇన్వోక్డ్ ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ అఫెన్సెస్, ఎన్ని రకాలుగా ఆయనని తప్పుబట్టి ఆయన పైన కేసు పెట్టాలో అన్ని రకాలుగాను చేశారు. గ్యామెట్ అంటే ఏ రేంజ్ ఆఫ్, ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ అంటే ఏ రేంజ్ ఆఫ్ అఫెన్సెస్ని ఆయన మీద బుక్ చేశారు. దేనికి సంబంధించినవి? రిలేటెడ్ టు ఇన్ఫ్లమేటరీ స్పీచ్. ఇన్ఫ్లమేటరీ అంటే రెచ్చగొట్టే ప్రసంగం, ప్రజల్లో ద్వేషభావాన్ని రెచ్చగొట్టే ప్రసంగం అని అర్థం. బ్రీచ్ ఆఫ్ పీస్ అంటే శాంతిని ఉల్లంఘించేది. బ్రీచ్ అంటే వైలేట్ చేయడం, ఉల్లంఘించడం, శాంతి భద్రతలకి లోపం కలిగించేలాంటి స్పీచ్ ఇచ్చారని. అవుట్రేజింగ్ ఆఫ్ రిలీజియస్ ఫీలింగ్స్ని అవుట్రేజ్ చేయడం అంటే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయడం, వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీసేలా ప్రసంగించారని. వీటన్నిటి పేరు మీద కేసులు పెట్టేశారు. ఇవి కాకుండా ఇంకా ప్రావిజన్స్ రిలేటెడ్ టు కాన్స్పిరసీ, ఈయన కుట్ర చేస్తున్నారు అని. కాన్స్పిరసీ అంటే కుట్ర. అండ్ హ్యాకింగ్ ఆఫ్ కంప్యూటర్స్ హ్యాక్ చేశారని కూడా యాడ్ చేసేసారు. ఇవన్నీ యాడ్ చేశారు ఫర్ గుడ్ మెజర్ అంటే యాజ్ సంథింగ్ ఎడిషనల్, అంటే ఉన్నవి సరిపోనట్టు ఇంకా ఇవి కూడా యాడ్ చేసేసారు. సంథింగ్ ఎడిషనల్ కింద వాటిని యాడ్ చేయడం అనేది జరిగింది. చూసారా ఎన్ని కేసులు పెట్టారో ఆయన పైన? ఇన్ని కేసులు ఆయన పైన పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఇన్వోక్ అనే పదాన్ని వాడారు. ఇన్వోక్ అంటే ఆ చట్టాన్ని వాడారు లేదా పలానా సెక్షన్ని వాడారు అని అర్థం. ఎటువంటి సెక్షన్స్? వీటన్నింటికి సంబంధించిన సెక్షన్స్ అన్నింటినీ వాడేశారు. ఐపీసీలో ఉన్నవన్నింటినీ వాడేయడమే కాకుండా వీటికి కాన్స్పిరసీ, హ్యాకింగ్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించిన ప్రావిజన్స్ని కూడా యాడ్ చేసేసారు అని అర్థం అనమాట. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇన్వోకింగ్ ఏ లా అంటే నీ మీద ఒక యాక్షన్ తీసుకోవడానికి, కేసు పెట్టడానికి ఆ చట్టాన్ని వాడారు అని అర్థం. ఇన్వోక్ అంటే టు యూజ్ అనే మీనింగ్ వస్తుంది. టు యూజ్ ఏ లా టు ప్రొసీడ్ విత్ ఎన్ అఫెన్స్, అంటే ఒక అఫెన్స్ విషయంలో నెక్స్ట్ స్టెప్ వేయడానికి దాన్ని ఉపయోగించడం, ఇన్వోక్ చేయడం. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ నీ మీద కేసు పెట్టాడు అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నావు, నీ మీద కేసు పెట్టాడు. సో ఆయన ఏమంటాడు? హీ ఇన్వోక్డ్ సెక్షన్ 123 ఆఫ్ ట్రాఫిక్ యాక్ట్ సంథింగ్. ఆ చట్టాన్ని, ఆ సెక్షన్ని ఇన్వోక్ చేశారు, నీ పైన పెనాల్టీ వేశారు అనే మీనింగ్ వస్తుంది అక్కడ. వైల్ సమ్ ఆఫ్ ద క్రిమినల్ ప్రావిజన్స్ ఇన్ ద FIR ఆర్ క్వశ్చనబుల్, ఇట్ ఈస్ అస్టౌండింగ్ దట్ ద పోలీస్ ఇన్ డిస్టెంట్ కోక్రాఝార్, Assam chose to act on a complaint by a political functionary against a legislator in Gujarat and travel all the way to take him into custody and jail him in Assam. చూడండి, ఈ FIRలో ఉన్న కొన్ని క్రిమినల్ ప్రావిజన్స్ అనేవి క్వశ్చనబుల్, ప్రశ్నించదగినవి, అంటే అబ్సల్యూట్గా మనం నమ్మేలా లేవు, మనకు అనుమానం కలిగించేలా ఉన్నాయి. ఇంకో పక్క ఇట్ ఈస్ అస్టౌండింగ్ అంటే సర్ప్రైజింగ్. ఏంటి సర్ప్రైజింగ్? దట్ ద పోలీస్ ఇన్ డిస్టెంట్ కోక్రాఝార్, ఎక్కడ పోలీసు వీళ్ళు? ఎక్కడో దూరంగా అస్సాంలో ఉన్న, డిస్టెంట్ అస్సాంలో కోక్రాఝార్ అనే ప్లేస్లో ఉన్న పోలీసులు దే చోజ్ టు యాక్ట్ ఆన్ ఏ కంప్లైంట్ బై ఏ పొలిటికల్ ఫంక్షనరీ. అక్కడ ఒక పొలిటీషియన్ ఇచ్చిన కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకొని
ఎక్కడ ఎవరిపైన ఎగ్నెస్ట్ లెజిస్లేటర్ ఇన్ గుజరాత్కి చెందిన ఎమ్మెల్యే పైన అస్సాంలో ఉన్న ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, అతను కూడా ఒక పొలిటీషియన్ కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టుకుని గుజరాత్ వరకు వచ్చి అతను కస్టడీలోకి తీసుకొని అస్సాంలో జైల్లో పెట్టారనే విషయం ఎటువంటిది? ఇట్ ఈజ్ అస్టౌండింగ్ అంటే సర్ప్రైజింగ్, షాకింగ్లీ సర్ప్రైజింగ్ అని అర్థం. అంత తీసుకొని వచ్చేయాల్సినంత పెద్ద తప్పు ఏం చేశాడా అని క్వశ్చన్ మార్క్. Except for the fact that the allegedly offending remark was made online and is accessible on the internet, there is nothing to confer jurisdiction on the Assam police. ఫస్ట్ మీకు ఇమీడియట్గా ఒక డౌట్ వస్తుంది, సార్ గుజరాత్లో ఉన్న వ్యక్తి తప్పు చేస్తే అస్సాం పోలీస్ ఎలా యాక్షన్ తీసుకుంటారు? హౌ డూ దే హ్యావ్ జ్యూరిస్డిక్షన్? అంటే తెలంగాణలో ఎవడో నేరం చేశాడు అనుకోండి, ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసేయచ్చా అనే క్వశ్చన్ మీకు వస్తుంది. నాకు వచ్చింది, మీకు వస్తుంది. ఇక్కడ అదే రాశారు. అయితే ఈ జిగ్నేష్ మెవానీ అనే వ్యక్తి మోదీ గారి పైన చేసిన రిమార్క్ అనేది నోటితో కాదు, ట్విట్టర్లో చేశారు, ఆన్లైన్లో చేశారు. మరి ఆన్లైన్లో చేసినప్పుడు లొకేషన్తో సంబంధం లేదు అన్న యాంగిల్ వచ్చేస్తుంది ఇక్కడికి. ఆన్లైన్ అన్నప్పుడు అస్సాం అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. ఆన్లైన్ ఏ ఊరని అంటాం అనే మీనింగ్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఒక్కటే ఉంది, ఆన్లైన్లో ఉంది, దట్ ఈజ్ యాక్సెసిబుల్ ఆన్ ది ఇంటర్నెట్. ఆ ఒక్క విషయం పక్కన పెడితే దెర్ ఈజ్ నథింగ్ టు కాన్ఫర్ జ్యూరిస్డిక్షన్ ఆన్ ది అస్సాం పోలీస్. అస్సాం పోలీస్కి ఇతని విషయంలో జ్యూరిస్డిక్షన్ ఇవ్వడానికి ఇంకేం లేదు. జ్యూరిస్డిక్షన్ అంటే పరిధి అర్థమైందా? అంటే అఫీషియల్గా ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి ఆ అధికారం ఇవ్వడానికి ఇంకేం లేదు. ఆన్లైన్లో చేశారని ఒక్క ఆస్పెక్టే తప్పితే, ఎందుకంటే హీ డజంట్ బిలాంగ్ టు అస్సాం, హీ హాజ్ నాట్ మేడ్ దోస్ రిమార్క్స్ ఇన్ అస్సాం. మీరు ఊర్లో చూడండి, 2 టౌన్ ఏరియాలో ఒక అఫెన్స్ జరిగితే 1 టౌన్ ఎస్ఐకి యాక్షన్ తీసుకోమంటే తీసుకోడు, అది మా జ్యూరిస్డిక్షన్ కాదు అంటారు. అది 2 టౌన్ కింద వస్తుందండి, మాది కాదండి అంటారు. అలాంటిది ఎక్కడో గుజరాత్లో ఉన్న వ్యక్తి చేసిన దానికి అస్సాంలో ఉన్న పోలీసులు రియాక్ట్ అయిపోవడం అనేది ఏ రకంగా కరెక్ట్? వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఏ రకంగా వస్తుంది? అంటే వాళ్ళకి దీనిపైన యాక్షన్ తీసుకోవడానికి అధికారం ఏ రకంగా వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. అయితే ఓన్లీ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఆన్లైన్లో జరిగింది, అది యాక్సెసిబుల్గా ఉంది, ఆ ఒక్క ఫ్యాక్టే ఉంది, అంతకుమించి వేరే ఏం లేదు అని రాస్తున్నారు. అండ్ ఎలీజిడ్లీ అనే పదం వాడారు. ఎలీజిడ్లీ అంటే ఆరోపించిన విధంగా. అఫెండింగ్ అంటే అర్థం ఏంటి? మనోభావాన్ని దెబ్బతీసేలాగా, మనసుకి గాయపరిచేలాంటి రిమార్క్. అంటే ఇతను అఫెన్స్ చేశాడు, తప్పు చేశాడు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. సో ఆరోపిస్తున్న విధంగా ఇటువంటి అఫెండింగ్ రిమార్క్ అనేది ఆన్లైన్లో చేశారన్న ఫ్యాక్ట్ తప్పితే దెర్ ఈజ్ నో అదర్ వే అస్సాం పోలీస్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఆన్ దిస్ పర్సన్ అని చెప్పి ఈ స్టేట్మెంట్ మీనింగ్. కాన్ఫర్ అంటే మీనింగ్ ఏంటి? కాన్ఫర్ అంటే గివ్ అని, అంటే అస్సాం పోలీస్కి జ్యూరిస్డిక్షన్ ఇచ్చే వేరే ఏమీ లేదు అనే మీనింగ్ వస్తుంది. ప్రధానం, హీ హాజ్ బీన్ కాన్ఫర్డ్ భారత్ రత్న అంటారు. గ్రాంట్ అనే మీనింగ్ వస్తుంది, ఆ మీనింగ్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఏంటంటే గివ్, గ్రాంట్ జ్యూరిస్డిక్షన్ టు అస్సాం పోలీస్. ద యూజ్ ఆఫ్ సెక్షన్ 295A ఆఫ్ ద IPC, ఈ సెక్షన్ వాడారు, విచ్ ఓన్లీ అప్లైస్ టు యాక్ట్స్ that outrage the religious feelings of a section is particularly questionable. అంటే ఒక సెక్షన్ యొక్క రిలీజియస్ ఫీలింగ్స్ని అవుట్రేజ్ చేయడం అంటే వాళ్ళకి కోపాన్ని కలిగించడం లేదా బాధని కలిగించడం. ఇక్కడ అవుట్రేజ్ అనేది వర్బ్ రూపంలో వాడారు. అవుట్రేజ్ ఇక్కడ మీనింగ్ ఏంటి? టు కాజ్ యాంగర్, టు కాజ్ పెయిన్ అని అర్థం. వాళ్ళ రిలీజియస్ మనోభావాన్ని దెబ్బతీసి, ఒక సెక్షన్ యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు అనే సందర్భంలో ఈ సెక్షన్ వాడతారంట. ఈ సెక్షన్ వాడడం అనేది క్వశ్చనబుల్. ఎందుకని? బికాస్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ మిస్టర్ మెవానీస్ రిమార్క్స్ దట్ కెన్ బి సీన్ ఈవెన్ రిమోట్లీ ఇన్సల్టింగ్ టువర్డ్స్ ఎనీ రిలీజియస్ బిలీఫ్. ఒక రిలీజియస్ బిలీఫ్ని ఆయన ఇన్సల్ట్ చేసినట్టుగా అసలు ఎక్కడ ఆయన రిమార్క్స్లో లేదు. ఆర్ ప్రాక్టీస్, రిలీజియస్ ప్రాక్టీస్ని కావచ్చు, రిలీజియస్ బిలీఫ్ని కావచ్చు, ఆయన విమర్శించినట్టు ఎక్కడా ఆయన మాటల్లో లేదు. ఫర్దర్, ఇట్ ఈస్ క్వైట్ నోటబుల్ దట్ ద పోలీస్ our ruling party functionaries in BJP ruled Gujarat did not pursue the case there. ఇంకో విషయం ఏంటి? ఇట్ ఈస్ క్వైట్ నోటబుల్. మనం నోట్ చేయాల్సిన ఇంకో విషయం ఉంది. ఏంటది? దట్ ద పోలీస్ లేదా రూలింగ్ పార్టీ ఫంక్షనరీస్, గుజరాత్లో ఎవరు రూలింగ్ పార్టీ? బీజేపీ. మరి బీజేపీ రూల్ చేస్తున్న గుజరాత్లో ఉన్న పార్టీ ఫంక్షనరీస్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈ కేసుని వాళ్ళు పర్సూ చేయలేదు, వాళ్ళు ఫాలో చేయలేదు, వాళ్ళు అసలు కేసే పెట్టలేదు. It is almost as if his opinion contained a higher potential for breach of peace or disturbance to public tranquility in Assam than in his home state.
ఇది ఎలా ఉందంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయన హోమ్ స్టేట్ అయిన గుజరాత్లో కంటే అస్సాంలో ఎక్కువగా శాంతి భద్రతల సమస్యను తీసుకొచ్చేలా ఉంది అని కనిపిస్తుంది. మరి ఆయన గుజరాత్లో ఉన్నాడు, ట్విట్టర్లో కామెంట్ చేశారు. గుజరాత్లో ఉన్న పోలీస్ కేసు పెట్టలేదు, గుజరాత్లో ఉన్న పొలిటీషియన్స్ ఏం అనలేదు. కానీ ఎక్కడో అస్సాంలో ఉన్న వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేసి వెళ్ళిపోయారంటే ఈయన మాటలకి గుజరాత్లో కంటే అస్సాంలోనే పబ్లిక్ ట్రాంక్విలిటీ ఎక్కువగా దెబ్బతినేలా కనిపిస్తుంది. అస్సాంలోనే పబ్లిక్ ట్రాంక్విలిటీ ఎక్కువగా దెబ్బతినేలా కనిపిస్తుంది దాన్ హిస్ హోమ్ స్టేట్. It is not clear on what basis the police in Kokrajhar accepted the complainant's claim. Complainant అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి, క్లెయిమ్ అంటే ఆయన యొక్క మాట. ఏంటా మాట? దట్ ద ట్వీట్ కుడ్ డెస్ట్రాయ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఆయన నరేంద్ర మోదీ గారి పైన గుజరాత్లో ట్విట్టర్లో చేసిన మాట అనేది అస్సాంలో, ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అంటే అస్సాంలో సోషల్ ఫ్యాబ్రిక్ని డెస్ట్రాయ్ చేస్తుంది. అంటే సొసైటీస్ మధ్య డివిజన్స్ని తీసుకొస్తుంది. ఫ్యాబ్రిక్ అంటే అర్థం ఏంటి? బట్ట. సోషల్ ఫ్యాబ్రిక్ చూడండి, ఒక బట్ట చిరిగిపోయింది అనుకోండి, ఫ్యాబ్రిక్ చిరిగిపోయింది అంటాం. సోషల్ ఫ్యాబ్రిక్ అంటే సొసైటీ అనేది క్లోజ్లీ నిట్టెడ్, అంటే ఒకరితో ఒకరు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోయి ఒక షర్టులో దారాలన్నీ ఎలాగైతే చక్కగా కలిసిపోయి ఉంటాయో అలా అందరూ కలిసిపోయి ఉంటారు. అలాంటి సోషల్ ఫ్యాబ్రిక్ని డెస్ట్రాయ్ చేయడం అంటే షర్ట్ చిరిగిపోతే ఎలా అయిపోతుందో సొసైటీలో డివిజన్స్ అలా వచ్చేలా ఉన్నాయి ఈయన చెప్పిన మాటల వల్ల అస్సాంలో వస్తాయి అని చెప్పి ఆయన అన్నారు. దాన్ని ఏ బేసిస్ మీద పోలీసులు యాక్సెప్ట్ చేశారనేది కూడా నాట్ క్లియర్. దేర్ కెనాట్ బి ఎ బెటర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మిస్యూజ్ ఆఫ్ ప్రిన్సిపల్ దట్ ఎనీవన్ కెన్ సెట్ ద క్రిమినల్ లా ఇన్ మోషన్. ఒక ప్రిన్సిపల్ ఉంది క్రిమినల్ లాలో, ఎనీవన్ కెన్ సెట్ ఇట్ ఇన్ మోషన్. అంటే ఎవరైనా సరే, అంటే శాంతి భద్రతలకు భంగం కలిగించే పరిస్థితి వస్తే ఎవరైనా సరే దానిపైన యాక్షన్ తీసుకోవచ్చు అని ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ని వీళ్ళు మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ చేయడానికి ఎంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ లేదు అని చెప్పి చెప్తున్నారు. There is something perverse about the manner in which the interstate operation of criminal law allows any citizen to be held by the police from another state with such ease, even when the alleged offences attract short prison terms that do not warrant arrest. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి? సంథింగ్ పర్వర్స్. పర్వర్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి? పర్వర్స్ అంటే సంథింగ్, అంటే పర్వర్స్ అనే వర్డ్ నెగిటివ్ వర్డ్. సో దీనికి ఎటువంటి మీనింగ్ వస్తుంది? మనకి 2-3 మీనింగ్స్ ఉన్నాయి పర్వర్స్కి. ఇక్కడ ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ కాంట్రరీ టు యాక్సెప్టెడ్ స్టాండర్డ్, అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని అర్థం. కాంట్రరీ టు యాక్సెప్టెడ్ స్టాండర్డ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ ఆక్వర్డ్, సంథింగ్ దట్ ఈస్ నాట్ రైట్ అబౌట్ ద మేనర్ ఇన్ విచ్ ఇంటర్స్టేట్ ఆపరేషన్ ఆఫ్ క్రిమినల్ లా అలౌస్. ఇంటర్స్టేట్ ఆపరేషన్ ఆఫ్ క్రిమినల్ లా దేన్ని ఎలా చేస్తుంది? ఎనీ సిటిజన్ టు బీ హెల్డ్ బై ద పోలీస్ ఫ్రమ్ అనదర్ స్టేట్. ఒక స్టేట్లో ఉన్న సిటిజన్ని ఇంకో స్టేట్లో ఉన్న పోలీసు వచ్చి అరెస్ట్ చేయడానికి ఈ క్రిమినల్ లా అనేది ఎలో చేస్తుంది. ఎలో చేస్తున్న విధానం అనేది అంత కరెక్ట్గా లేదు. దిర్ ఇస్ సంథింగ్ రాంగ్ అబౌట్ దిస్ స్టాండర్డ్ అని చెప్పి రాశారు. ఈవెన్ వెన్ ద అలీజ్డ్ అఫెన్సెస్ అట్రాక్ట్ షార్ట్ ప్రెజెంట్ టర్మ్స్. ఈ అఫెన్స్లు ఎలాంటివి? చిన్నవి, షార్ట్ ప్రెజెంట్ టర్మ్స్ దట్ డు నాట్ వాంట్. దానికి పెద్దగా అరెస్ట్ కూడా అవసరం లేదు, అరెస్ట్ అవసరమైనంత పెద్దవి కాదు, చిన్న అఫెన్సెస్. అలాంటి వాటికి కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి క్రిమినల్లా అలౌ చేసేస్తుంది. ఈ అలౌ చేయడం అనేది డజంట్ సీమ్ టు బీ రైట్ అని చెప్పి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఇట్ ఈస్ డిస్కన్సర్టింగ్ that a judicial magistrate denied bail to Mr. Mevani and granted police custody in a matter that only involves interpretation of some words. ఇంకో విషయం ఏంటి? ఇట్ ఈస్ డిస్టర్బింగ్. డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్. ఏంటది? దట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. ఈ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కూడా ఆయనకి బెయిల్ కూడా ఇవ్వాల. డెనైడ్ బెయిల్ టు మిస్టర్ మెవాన్ అండ్ గ్రాంటెడ్ పోలీస్ కస్టడీ గ్రాంట్ చేశారు. ఇన్ ఏ మ్యాటర్, ఎటువంటి మ్యాటర్ అది? దట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సమ్ వర్డ్స్. ఆయన కొన్ని పదాలు రాయడం జరిగింది, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడమే. దాన్ని మంచిగా ఇంటర్ప్రెట్ చేస్తే మంచి, చెడుగా ఇంటర్ప్రెట్ చేస్తే చెడు. మీరు నెగిటివ్గా ఇంటర్ప్రెట్ చేసి అతన్ని తప్పు పడుతున్నారు, ఎంత పెద్ద విషయం కాదు. ఇలాంటి విషయాన్ని కూడా జ్యుడిషియరీ కూడా కనీసం బెయిల్ కూడా ఇవ్వలేదని చెప్పి ఎడిటోరియల్ చెప్తోంది. Judicial officers
షుడ్ అటువంటి షుడ్ షో గ్రేటర్ ఇండిపెండెన్స్, వాళ్ళు గ్రేటర్ ఇండిపెండెన్స్ చూపాలి. ఇట్ సీమ్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ చెప్పిన మాటలకి లొంగిపోయినట్టుగా కనిపిస్తుంది, ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు అని ఎడిటోరియల్ చెప్తుంది. బై రైజింగ్ క్వశ్చన్స్ అబౌట్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, యాక్చువల్గా మీకు జ్యూరిస్డిక్షన్ ఉందా, మీరు అస్సాము వాళ్ళు గుజరాత్ మీరు ఎందుకు వెళ్ళారని క్వశ్చన్స్ రైజ్ చేసి ఉండాల్సింది, అలా చేయలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద ప్రాసిక్యూషన్ క్లెయిమ్స్, వాళ్ళు చెప్పిన ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏమైతే చెప్తున్నారో యాసిస్గా బ్లైండ్గా యాక్సెప్ట్ చేసే బదులు క్వశ్చన్స్ అడగాల్సింది. ఇన్ సచ్ కేసెస్ వితౌట్ డెమర్, అంటే ఏ అబ్జెక్షన్ లేకుండా, వితౌట్ డెమర్ అంటే వితౌట్ ఎనీ అబ్జెక్షన్ అని అర్థం, డెమర్ అంటే అబ్జెక్షన్, ఏ అబ్జెక్షన్ లేకుండా ప్రాసిక్యూషన్ క్లెయిమ్స్ మీరు యాక్సెప్ట్ చేయకుండా క్వశ్చన్స్ రైజ్ చేయాల్సింది. వాట్ జ్యూరిస్డిక్షన్ డూ యూ హ్యావ్ టు అరెస్ట్ హిమ్ అని చెప్పి క్వశ్చన్స్ రైజ్ చేయాల్సింది, ఇండిపెండెంట్గా బిహేవ్ చేయాల్సింది అని చెప్పి ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. అంటే ఒక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ప్రైమ్ మినిస్టర్ పైన రిమార్క్స్ చేస్తే ఇంకో రాష్ట్రానికి చెందిన పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళ రాష్ట్రానికి తీసుకెళ్ళి జైల్లో కూడా పెట్టేశారు, బెయిల్ కూడా రాలేదు, రకరకాల సెక్షన్స్ని వాడారు. సో దీన్ని లీగల్ స్క్రూటినీ అనేది ఇంకా జరుగుతుంటుంది. ఇంకా రేపు ఎల్లుండి తర్వాత వచ్చే ఎడిటోరియల్స్లో మనకి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి, మళ్ళీ వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంకా లాస్ట్ స్లైడ్ చూసేయండి అమ్మా. దీస్ ఆర్ ది డిఫరెంట్ కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్. తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చెప్పాలన్నా చెప్పండి. అన్ని క్లాసెస్ కూడా చాలా బాగా చెప్పడం జరుగుతుంది. మీరు డెమోస్ కూడా చూసిన తర్వాతే జాయిన్ కావచ్చు. ఇవన్నీ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇక్కడ కనిపిస్తున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం క్యాట్, జిఆర్ఈ, జీమాట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రైల్వే, ఎస్ఎస్సి, ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ ఈ ఎగ్జామ్స్ కూడా మనం కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. కాల్ చేయాల్సిన నెంబర్ కూడా మీకు క్లియర్గా ఉంది ఇక్కడ. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఏ సబ్జెక్ట్కైనా మీరు జాయిన్ అవ్వచ్చు. అన్ని కోర్సెస్కి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుంది. జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్.